శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. ఆశ ఏది, అత్యాశ ఏది, దాని గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి నిన్న చెప్పుకున్నాం కదండి, పిల్లే గారు ఏ విధంగా టెన్షన్ పడ్డాడు అనే దాని మీద తెలుసుకున్నాం కదా. అలాగే మనము నిజ జీవితంలో ఇంట్లోని బొమ్మలు, కథలు, పెద్దవాళ్ళు ఉంటారు కదండి. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పిల్లలకి ఏం చెబుతాము, ఒక కథలు చెప్పాలంటే ఏదో మనము కొన్ని కల్పించి, అవి వాస్తవమా కాదో తెలియదు కానీ మనకి మన బిడ్డలకి ఈ విధంగా చెబితే బాగుంటుంది అనే కొన్ని కథల్ని పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తూ ఉంటారు. ఏ విధంగా చెబుతారు? ఇంట్లోని కథలు చెప్పేటప్పుడు ఒక రాజకుమారుడు ఉన్నాడు. మరి ఆ రాజకుమారుడు అందరినీ ఎదిరించి చాలామందితో పోరాడి కష్టపడి యుద్ధంలో గెలుస్తాడు. మరి 7 సముద్రాలు దాటి 7 పర్వతాలు ఎక్కి ఇంకా ఎన్నెన్నో సాహసాలు చేసి మరి అందాల రాజకుమారిని పొందాలనే ఉద్దేశంతో అతను ఈ ప్రయత్నాలన్నీ చేస్తాడు. దేంతో చేస్తాడంటే ఆశతో కదా. ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే ఎందుకు చెప్తారండి అట్లా అంటే, పిల్లల్లోని ఆశ అనేదాన్ని పెంచడం కోసం. వాళ్ళు ఎదిగే కొద్దిని వాళ్ళు అనుకున్నది సాధించాలంటే వాళ్ళలో ఈ ఆశ అంటే ఈ కోరికని మనము ప్రేరణ కల్పించాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో మనము పెద్దవాళ్ళు ఈ విధంగా చిన్న చిన్న కథలు చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తారనమాట. చెయ్యాలి కూడా. మరి వాళ్ళని ఇప్పుడు మానవ జీవితం అన్నాక ఆశ లేకుండా ఏముంటుందండి? ప్రతి దాని మీద ఆశ ఉంటుంది. కానీ ఆశని ఎలా నెరవేర్చుకోవాలి? మనం దాన్ని సాధించాలంటే ఏం చేయాలి? దాన్ని మనము సాధనాపరంగా దాన్ని నేను సాధించుకోవాలి అనుకోవాలి. లేదు నిరుత్సాహపడ్డాం అనుకోండి, ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. దాన్ని ఎవరైనా ఏమి చేయలేం. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఏదో ఓ పని చేయాలి అనుకున్నాను, మీకు మంచి మాటలు చెప్పాలి అనుకున్నాను. చెప్పాలన్న ఒక తపనతో ఒక మంచి సబ్జెక్టుని తీసుకుని మీకు చెప్తే కదా, అది పిచ్చి పిచ్చిగా ఉంటే ఎలా ఉంటుంది? బాగుండదు. అంటే అక్కడికి నేను సాధన చేసి దాంట్లోని నేను సాధించాలి. ఆశతో మీ అందరికీ కూడా నేను చెప్పగలగాలి. అంతే కదా. మరి ఆ మంచి విషయాలు చెప్పలేనప్పుడు ఎందుకండి? ఇటీవల కొంతమంది వ్యక్తులు మరి బాబా గారిని దూషిస్తూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటారు? ఆశ, ఎదగాలని ఆశ. నేను తొందరగా ఎదగాలి, నేను 10 మందిలోని పబ్లిక్లో నేను గొప్పవాడిని, నా పేరు రావాలి అని. కానీ ఆశలు వాళ్ళు చేస్తున్నది ఏంటి? తప్పు చేస్తున్నారు. కానీ వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఎందుకు? వాడు డబ్బు సంపాదించాలి ఏదో రకంగా. ఎవరొకరిని హేళన చేస్తేనో, ఎవరొకరిని ఇది చేస్తేనో కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ విధంగా వాళ్ళు దీన్ని ఎంచుకున్నారు. అంటే ఒక చెడ్డ మార్గాన్ని ఒక ఆశగా ఎంచుకున్నారు. ఈ ఆశ అనేది ఎన్నో రకాలు ఉందండి. మంచి మార్గంలోకి వెళ్ళొచ్చు, చెడ్డ మార్గంలోకి వెళ్ళొచ్చు. ఇది చాలామంది అంటారు కదండి, అడ్డదారులు తొక్కొచ్చాడురా అంటారు. పైకి వచ్చాడు అనుకోండి, అతను కొంచెం బాగా ఎదిగితే ఏమంటాడు? అడ్డదారులు తొక్కాడురా వాడు అంటే అడ్డదారిలో వెళ్ళడం వల్ల వాడు తొందరగా ఎదుగుతాడు. అంటే ఆడ ఆశది. అంటే వాడు అడ్డదారిలో అయినా సరే ఆశతో తొందరగా ఎదగాలి, బాగా సంపాదించాలి అని డబ్బు వ్యామోహంతోనే తప్ప ఇందులోని ఒక మంచి మార్గంతో వెళ్ళాలి అనే ఆశ అతనికి లేదు. చెడ్డ మార్గంతో వెళ్ళాలనే ఒక ఆశతో అతను
వీళ్ళంతా అలా చేస్తూ ఉంటారండి. అలా ఒక రాజకుమారుడు రాజకుమార్తెని పొందాలంటే ఏం చేస్తాడండి? ఆమె ఎదురుకుండా కొన్ని సాహసాలు చేయాల్సి వస్తుంది. ఆ సాహసాలు చేసి రాజకుమారుని పొందుతాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడండి? ఈ రాజకుమారుడు చేసిన విన్యాసాలు అతనికి నచ్చుతాయి. అప్పుడు వాళ్ళ కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అంతే కదా, మన పెద్దవాళ్ళు చిన్న చిన్న కథలు చెప్తారు. అలాగే సంతోషము దుఃఖము జీవించడము ప్రారంభిస్తే కథ అయిపోయినట్టేనా? కాదు. ఆ తర్వాత పోరాటాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సంతోషం ఉంటుంది, సుఖంగా జీవించాలని మనము ప్రారంభిస్తాం. ఏదైనా సరే ఏం చేస్తామండి? సంతోషంలో సుఖంగానే జీవించాలని ప్రారంభిస్తాం. కానీ అదేమవుతుంది? ఎన్నో పోరాటాలు చేయాల్సి వస్తుంది. అంతే కదా. సంసారిక జీవితంలో కూడా మనము ఎన్నో పోరాటాలు చేస్తేనే కదండి సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. రెండింటినీ అనుభవించాలి. అంటే మనము ఒక జీవితంలోకి దేంతో వచ్చామండి? ఆశతో వచ్చాం. కాబట్టి దాన్ని సాధించుకోవాలంటే ఇవన్నీ చేయాలి. అయితే సంతోషం అనేది ఏది? పెళ్ళి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవుతారు, పెద్దోళ్ళు అయిన తర్వాత పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ ఉంటాయండి. ఎలా ఉంటుంది? సంతోషము అనుకున్న వారికి తర్వాత ఏమవుతుంది? అమ్మయ్య పెళ్లి చేసుకున్నాడు, హాయిగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ సంతోషం ఎలా రావాలి? పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టారా, అబ్బా సంతోషం, అదే అయిపోయింది. ఆ సంతోషం కూడా అయిపోయింది. మరి ఆ రోజు నేను ఇన్ని విధాలుగా బాధపడుతున్నానంటే దానికి పిల్లలే కారణం. మళ్ళీ చూడండి, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, హాయిగా ఉన్నాను, అబ్బా సంతోషం. మళ్ళీ పిల్లలు పుట్టారు, ఆ తర్వాత సంతోషం, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఉంటుందండి. ఆ తర్వాతే కదా ఈ సంసారం అనే సాగరాన్ని ఈదాలి. మరి ఈదేటప్పుడు ఎన్ని ఉంటాయండి కష్టాలు. ఈ కష్టాలు మాత్రం తట్టుకోలేం. మన ఆశ నిరాశ అయిపోతుంది. నిరాశ అయిపోయి ఏం చేస్తాము? అయ్యో ఏంట్రా ఇది జీవితము అనుకుని విరక్తితో మనస్సుని విరిగిపోయి బాధపడుతూ ఉంటాం. కానీ ₹1,00,00,000 దక్కితే సంతోషం అనుకుంటారే కానీ ఆ డబ్బు చేరింది మన దగ్గరికి చేరినప్పుడు అది అనుభవించేటప్పుడు ఎంత ఆనందిస్తామండి. ₹1,00,00,000 పోతే ఎంత బాధపడతామో, ఆ ₹1,00,00,000 మనకు దక్కినాయి అనుకోండి ఎంత ఆనందిస్తాము కదా. మరి సంతోషాన్ని మాత్రమే స్వీకరిస్తామా? దుఃఖాన్ని స్వీకరించలేమా? రెండూ ఉండాలండి. రెండూ సమపాలంగా తీసుకుంటే చక్కగా మన జీవితము ఎంతో ఆశతో మొదలైన జీవితము ఎంతో ఆనందంతో ఉంటుంది. కానీ ఈ మధ్యలోని ఈ ఆశ నిరాశల్ని మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోకపోతే మనమే కష్టపడతాం, మనమే బాధపడతాం. అయితే ఇప్పుడు బ్రెడ్ ముక్క తింటూ మిగిలిన బిజినెస్ విషయాలు చూసుకుంటూ కారులో కంప్యూటర్ మీద లెక్కలు వేసుకుంటూ టెన్షన్తో బతుకుతారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ₹1,00,00,000 దక్కినాయి అనుకో, సంతోషం అనుకుంటాం. డబ్బు చేరిందిరా బాబు అనుకుంటాం, అనుభవించాలనుకుంటాం. అవకాశం లేదు. ఆ డబ్బుని అనుభవించే అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తామండి? బ్రెడ్ ముక్కతోనే సరిపెట్టుకుంటాం. అమ్మయ్య ఇదేలే అనుకోవాలి. మరి ఇప్పుడు అంతా జరుగుతుంది ఏంటంటే కంప్యూటర్ యుగం. ఈ కంప్యూటర్ యుగాల్లోని ఎన్నో టెన్షన్స్, ఈ టెన్షన్స్తో బాధపడుతూ ఉంటాం. మరి మంత్రి పదవి వస్తే అదే అంటే పెద్ద పదవి. ఇప్పుడు నీకు డబ్బు వచ్చింది, అది డబ్బు ఏదో రకంగా పోయే అవకాశం ఉంది, పోయిన తర్వాత ఏ రకంగా సంతోషపడాలి అంటే సరే ఉన్నదంటే సరే బ్రెడ్ ముక్క పోల్చారు. ఇక్కడ బ్రెడ్ ముక్కతో సరిపెట్టుకుని సరే తృప్తితో మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే మధ్యలో ఈ కంప్యూటర్ యుగం కదండి టెన్షన్స్. ఈ టెన్షన్స్ నుంచి ఎన్ని అనుభవించాల్సి వస్తుంది. ప్రతి మనిషి ఎలాగ టెన్షన్. ఈ టెన్షన్తోనే కదండి, అంటే ఆశతో మొదలయ్యి నీకు మధ్యలో ఇన్ని రకాల ఏదైనా
నిరుత్సాహకరమైనవి జరిగినప్పుడు మనము తట్టుకోగలగాలి. అదండి మానవ జీవితం. ఆయన చెప్పింది అందులో ఎంత అద్భుతంగా ఉందంటే, ఇప్పుడు సంసారంలో కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. ఈ రెండింటినీ సమానత్వంతో స్వీకరించి మనం ముందుకు వెళ్ళిపోతే సంతోషాన్ని అంటే ఆశని నిరాశని కూడా మనము సమానంగా స్వీకరించగలుగుతాము. అటువంటి మనస్సు తెచ్చుకోనప్పుడు మనకి ఎటువంటి టెన్షను ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. అలాగే మంత్రి పదవి వచ్చిందంటే వచ్చింది. ఈ పదవి వచ్చిన తర్వాత అతను ప్రశాంతంగా ఉంటాడా? అతనికి మంత్రి అవ్వాలని కోరుకుంది, మంత్రి అయ్యాడు. అయిన తర్వాత గురికిన అయిపోతుందండి. అతని ఆశ అయితే నెరవేరింది. కానీ ఆ ఆశ వెనక ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ అనుభవించాలి కదా. మరి వాటిని ఎందుకు తీసుకోలేము? నీవు పదవి వచ్చింది అనే ఒక సంతోషాన్ని మాత్రమే నువ్వు స్వీకరించినప్పుడు దాని వెనకుండే కష్టపడకుండే ఫలితం ఎలా వస్తుందండి? ఒక మంచి వ్యక్తి అని అనిపించుకోవాలంటే మరి కష్టపడాలి కదండి కదా. ఆశ వెనక ఎన్ని ఉంటాయో చూడండి. ఆశ ఒక్కటే సరిపోదండి. ఆశ ఏది, అత్యాశ ఏది? ఆశ ఉండాలి, దానిలో అత్యాశ ఉండకూడదు. ఏదో మామూలుగా మన జీవితంలో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నామా, చక్కగా వచ్చిన జీతాన్ని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని గడిపితే ఏ టెన్షన్ ఉండదు కదండి. మరి ఇప్పుడు చూస్తున్నాం కదండి, మనం ఎన్ని రకాల పిల్లలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు, లక్షలు వస్తున్నాయి, కానీ నెల వచ్చేటప్పటికి చాలని జీతం అయిపోతుంది. చాలని జీతం ఎలాగైపోతుందండి? ఎందుకు అయిపోతుంది? మన ఖర్చులు, మన ఆలోచనలు, మన ఆశలు ఇవన్నిటినీ మనము బేరేజ్ చేసుకోలేకపోతున్నాం అండి, సమానంగా తీసుకోలేకపోతున్నాం. దానివల్ల అత్యాశతోనే మన జీవితం మొదలవుతుంది. ఆశ ఉంది, కానీ దాంట్లో అత్యాశ తోడేసరికి మనము దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక తికమక పడిపోయి టెన్షన్ అంటూ ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే రకరకాల రోగాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఈ టెన్షన్కి గురవుతున్నారండి. మరి ఎప్పుడైనా పోలీసులు వారెంట్తో వచ్చి తలుపు తడతారో ఎప్పుడు పగవాడి కత్తికి బలైపోతామనే ప్రాణాలను గుప్పుట్లో పెట్టుకుంటారు. ఎవరు? మంచి పదవి వచ్చిన వాళ్ళు కానీ ఏదన్నా పదవిలో ఉండి మనము అత్యాశతో ఎదిగితే దానికి ఎంత టెన్షన్ ఉంటుంది చూడండి. అమ్మో పోలీసులు వస్తారు అంటే అనుక్షణము భయపడుతూ బతుకుతాం. అలాగే శంకరన్ పిళ్ళకి ఒకసారి గట్టి చిక్కు వచ్చి పడింది. అతనికి వచ్చి చాలా రాయితీలు వస్తాయన్నారే అంటూ శంకరన్ పిళ్ళే మిలిటరీలో చేరాడు. ఆయన శంకరన్ పిళ్ళే గారి గురించి కదా మనం చెప్పుకున్న ట్రైన్లో ప్రయాణం చేస్తే అది ఆశ అత్యాశ గురించి. ఏదో పొరపాటు వల్ల 2 సైజులు తక్కువ ఉన్నట్లు అంటే బూట్లు అంటే అతను 2 సైజులు తక్కువ ఉన్నాయంటండి బూట్లు అతనికి ఇవ్వబడ్డాయి. తక్కువ సైజు ఉండే బూట్లు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఎలాగా మిలిటరీలో చేరాడు ఆయన. రోజు ఆ బూట్లు తొడుక్కునేటప్పుడు కాలివేళ్ళు ఒకదానితో ఒకటి మెలిపడుతూ ఉన్నాయి. అవి సైజు తగ్గేసరికి ఏమైనా పాపం కాలు వేళ్ళు ఫ్రీగా లేదనమాట. వచ్చి చిన్నవైన ఆ బూట్లు విప్పకుండా రోజంతా వేసుకునే ఉండడం వల్ల అతని పాదాలు నొప్పి చేశాయి. ఆ నొప్పిని తట్టుకోలేక శంకరన్ పిళ్ళే ఊరంతని చెప్పించాడటండి. అదే చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా బాధ కలిగిందనుకోండి, ఏదన్నా నష్టం కలిగిందనుకోండి, ఏం చేస్తాడు? తిట్టుకుంటాం. నిజంగా మానవ స్వభావం అది. ఎందుకని అంటే మనల్ని మనం తిట్టుకోం, ఇతరులను తిట్టుకుంటాం. ఎందుకు?
మన బాధ మన మీద కాదు, నేను కరెక్టు అనుకుంటాం, కానీ ఇతరుల్ని ద్వేషిస్తాం. కానీ అలా కాకుండా మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఇదంతా ఎందుకు జరుగుతుందండి? ఆశ, అత్యాశ. ఆశ ఉండాలి, అత్యాశ ఎక్కువైపోయేసరికి ఏమవుతుందండి? ఇలాంటి చికాకులన్నీ వస్తాయి. అయినా చూడండి, ఆ సైజు సరిపోలేదు అధికారులతో చెప్పుకుంటుంటే సరైన సైజు బూట్లు ఇస్తారని కదా మిత్రమా, ఎందుకు రోజు బాధపడతావు అని ఓ సైనికుడు అడుగుతాడు. ఇప్పుడు నువ్వు అలా బాధపడుతున్నావు కదా, పిల్లే ఊరంతటిని శపిస్తున్నాడు. ఆ బూట్లు తెచ్చుకునే ఆ షాప్ వాడిని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటున్నాడు. అప్పుడు ఒక అధికారి అంటాడండి, సరైన సైజు బూట్లు ఇస్తారు కదా మిత్రమా, ఎందుకు మరి రోజు బాధపడడం ఎందుకు? నువ్వు అడిగితే నీకు కరెక్ట్ సైజు వాళ్ళు ఇచ్చేవారు కదా అని అంటాడు ఒక అధికారి. శంకరన్ పిళ్ళే తన కోపాన్నంతా బదులుగా ఇలా వెలుబుచ్చుతాడటండి. చూడండి, నువ్వు చూస్తున్నావు కదా, రోజు ఎంత కఠినమైనవి ఎముకలు సడిలిపోయేలాగా ట్రైనింగులు, ఎన్నెన్ని పనులు. మరి మిలిటరీ అంటే ఏంటండి? ఎగరడాలు, దుంకడాలు, పరిగెత్తడాలు అన్నీ ఉంటాయి కదా. పాపం సైజు చిన్నదైపోయిన ఆ బూట్లతోనే ఆయన పరిగెత్తలేక ఆ కోపాన్ని అంతటిని అందరి మీద చూపిస్తున్నాడు. ఆయనకి ఎవరైతే అంటే బూట్లు కొన్న షాప్ వాళ్ళని వాళ్ళని తిట్టడం, ఆయన అలా ఆ బాధని వ్యక్తపరుచుకుంటూ ఉన్నాడండి. చూసావు కదా నువ్వు కూడాని, నేను ఇన్ని రకాలుగా ట్రైనింగ్ చేస్తున్నాను, అయితే ఈ పరిగెత్తేటప్పుడు, దుక్కేటప్పుడు, ఎగిరేటప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా, నా కాలు వేళ్ళు నలిగిపోయింది అని ఆయన వాపోతూ ఉంటాడండి. అయితే ఏమి సంతోషం చెప్పు, రాత్రి ఈ బూట్లు విప్పగానే అమ్మయ్య అనుకుంటే ఎంత సంతోషమో తెలుసా. చూడండి, ఆయన ఆశతోనే ఆయనకి ఒక మిలిటరీలో జాయిన్ అయ్యాడు, మరే ట్రైనింగ్ ఉంటుంది, అన్ని శిక్షణలు పొందాలి, అన్నీ చేసుకుని అమ్మయ్య ఆ ట్రైనింగ్ అంతా అయిపోయింది. అందులోనే ఆయనకి ఎంతో బాధ అనిపించింది కాబట్టి విసుగు చెందాడు, అందరినీ తిట్టుకున్నాడు, అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండి ఆ బూట్లు నిప్పి అమ్మయ్య అనుకున్నాడు. అనుకుని ఎంతో సంతోషంతో ఈ సైన్యంలో చేరినందువల్ల నాకు దక్కుతున్న ఒకే ఒక్క ఆనందం, అదే, దాన్ని వదులుకోమంటావా? ఏంటి ఆ సంతోషము? రాత్రి పూట ఈ బూట్లు విప్పగానే అమ్మయ్య అనుకుంటూ చూడండి, ఇదొక్కటే నాకు సంతోషం అనిపిస్తుంది. రాత్రి ఇంటికి చేరిన తర్వాత చక్కగా ఆ బూట్లు నిప్పి, ఎందుకండి చాలని అంటే ఒక సైజు ఇలా కూడా ఉంటారండి. అంటే మనకి ఏం కావాలో ఇక్కడ చూడండి, ఆయన ఆశతో అత్యాశగా ఆలోచించడం వల్ల ఈయన ఇబ్బంది పడ్డాడు. మరి అదే కరెక్ట్గా ఆలోచించి ఆశపడ్డాం కదా, ఆ ఆశని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మనకి ఎటువంటి కష్టము ఉండదు, అంతా సంతోషంగానే ఉంటుంది. కానీ కష్టం వచ్చినా కూడా దాన్ని ఆనందంగా తీసుకోవాలండి. ఈ పిల్లే గారిలాగా అంటే ఆశ ఉంది కానీ అత్యాశలోకి వెళ్ళిపోతూ ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయో చూశాను కదా. మరి చూడండి, మీ ఆత్మసాక్షిగా చెప్పండి, శంకరన్ పిళ్ళే గారు ఆనందాన్ని పణంగా పెట్టి ఎప్పుడెప్పుడు బూట్లు విప్పుదాము అనే బెంగ మీకు మాత్రం లేదా? అతను ప్రశ్నిస్తాడండి. ఎవరు? నాకు ఒకే ఒక ఆనందం ఉంది, ఆ ఆనందం ఏంటంటే ఈ బూట్లు విప్పిన తర్వాతే వచ్చింది అని అంటే అతను అంటాడు, మీకు ఆత్మసాక్షాత్కారం ఉంది కదా శంకరన్ పిళ్ళే గారు, ఆనందాన్ని పణంగా పెట్టి ఎప్పుడెప్పుడు బూట్లు విప్పుదామా అనే బెంగ. చూడండి, ఆయనలో ఆనందం ఉంది, నేను ఆశపడ్డది జరుగుతుంది అనే ఒక ఆనందం ఉన్నా ఆయన బూట్ల మీద పెట్టాడు. ఏంటి వంక? ఏదో వంక ఉండాలి కదా మానవ జీవితానికి. చూడండి, మనము కష్టపడిపోతూ ఉంటే
సపోజ్ ఇంట్లోనే పనిచేస్తున్న శ్రీమూర్తి ఏం చేస్తుందండి, తను ఒక్కతే చేసినప్పుడు ఇంట్లో కోడలు ఉంటుందనుకో, ఆ కోడలు కూర్చుంటుంది, అత్తగారు పనిచేస్తుంది అనుకోండి, ఈ అత్తగారికి బాగా కోపం వస్తుందండి. అది చూడు కూర్చుని ఉంది, నేనే ఇదంతా చేస్తున్నాను. నిజంగా ఎందుకు చేస్తున్నాము అంటే మన ఫ్యామిలీ కోసం, భర్త కోసం, బిడ్డల కోసం చేస్తున్నాం. కానీ ఆ కాసేపు ఆ కోడల మీద ఉండే కోపం ఏమనిపిస్తుంది, చూసావా నేను ఒక్కదాన్ని కదా చేస్తున్నాను అని ఆ కోడల మీద ఉండే కోపాన్ని తిట్టుకుంటాం. తిట్టుకొని ఆశ ఉంది, కానీ ఇతర వ్యక్తిని చూసినప్పటికి ఏమవుతుంది, నేను ఒక్కదాన్నే చేయాలా అనే ఒక బాధ ఉంటుంది చూడండి. ఆ బాధని ఆ విధంగా వ్యక్తపరచుకుంటాడు. అంటే ఆశపడింది ఆమె, కానీ అత్యాశలోకి వెళ్ళిపోయేసరికి ఏమైపోతుంది, ఇది నాకు ఒక్కదానికైనా నేనే చేయాలా, ఎందుకు ఇదంతా జరగాలి అంటే ఆమె ఊహలు వేరే ఉన్నాయన్నమాట. అలాగే పిల్లే గారికి ఉద్యోగం వచ్చింది, ట్రైనింగ్ అవుతున్నాడు, ఆయనే స్వయంగా బూట్లు కొనుక్కున్నాడు. కానీ కోపం అంతా ఎక్కడుంది, ఆయన కష్టపడేటప్పుడు వచ్చే కోపం అండి. ఆయన కష్టపడుతున్నాడు కదా, అప్పుడు ఆయనకు వచ్చే కోపాన్ని ఆ విధంగా వ్యక్తపరచుకున్నాడు. సంతోషంగా సుఖంగా బతకాలన్నదే కదా మీ ఆశలన్నిటికీ ఆధారము. కోరిక మీ మనసు లోతుల్లో దాగి లేదా, మీరు కోరుకున్నది దక్కుతుంది. అయితే ఎందుకు అడిగారో అది సంతోషం మాత్రం దక్కడం లేదు. ఎందుకు తప్పు ఎక్కడుంది, ఆయన పక్కనున్న అతని కొలిక్కు అంటే ప్రశ్నిస్తాడనమాట ఆయన పిల్లే గారు. మీకు లోపల సంతోషంగా ఉంది, మీరేదో ఆశపడి చేస్తున్న దానికి, కానీ మీరు ఈ బాధను తట్టుకోలేక అసంతృప్తి పడుతున్నారు. ఎందుకు అలా చేయాలి, మనము తృప్తితో ఆనందంతో సంతోషంతో చేసుకుంటూ వెళితే ఏదైనా మనకి దగ్గరవుతుంది. ఆశ ఉంటే చాలండి, అత్యాశకి వెళ్ళొద్దు. మరి ఎంత గొప్పగా ఉంది కదండి. ఆశ అత్యాశ గురించి తెలుసుకున్నాము. మళ్ళీ రేపొద్దున్న కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.